ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. ప్రభువు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీయు నీకు చెప్పబడునని నాతో అనెను. దేవుడు ఈ వాక్య భాగం మన వినికిడిలో ఆశీర్వదించి విరిచి వడ్డించును గాక. ఆమేన్. ఈ మాట మాట్లాడుతుంది ఎవరయ్యా అంటే అపోస్తలుడైన పౌలు గారు. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలను అని అడిగాను. దేవుణ్ణి పౌలు గారు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ప్రభువా నేను ఏం చేయాలి? ఈ ప్రశ్నే మనం కూడా చాలాసార్లు అడిగి ఉండవచ్చు. ప్రభువా నేను ఏమి చేయవలను? ప్రభువా నేను ఏమి చేయవలను? ఎప్పుడు అడుగుతున్నాడు అంటే, ఆయన దమస్కు మార్గములోనికి గుర్రముల మీద వేగముగా ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. ఇదే అధ్యాయంలో 22వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాం. ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి, ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలనని అక్కడికి వెళ్ళి తిని నేను ప్రయాణము చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పెను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి, కానీ నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా చాలా ఎప్పుడు అడిగాడంటండి? జరిగిన సందర్భం ఇది. ఈయన పేరు సౌలు. సౌలు ఏం చేస్తున్నాడంట? సంఘాన్ని హింసిస్తున్నాడు. ఈ మార్గమున ఉన్న వారిని అని అన్నాడు కదండి. 4వ వచనంలో ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని అంటే ఈ మార్గము యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారిని మొట్టమొదట ఏమన్నారంటే వీరు క్రీస్తు మార్గములో ఉన్నారు. ఏ మార్గంలో ఉన్నారంటే అండి? క్రీస్తు మార్గములో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు నమ్ముకున్న వారు ఏ మార్గంలో ఉన్నారంటే అండి? క్రీస్తు మార్గము. అంటే ఈ మతం వల్ల ఫస్ట్ యేసే సువార్త ప్రకటించినప్పుడు వాక్యం విన్నవారు ఆయన వెంబడించగానే ఈ మార్గములో ఆయన చూపించిన మార్గములో, ఇది ఏ మార్గం అంటండి? క్రీస్తు మార్గము. దేవునికి స్తోత్రం అండి. ఇది జీవ మార్గము. దేవునికి స్తోత్రం. ఇది పరలోక మార్గము. దేవునికి స్తోత్రం. ఈ మార్గములో ఉన్న వారిని ఆయన ఏం చేస్తున్నాడంట? హింసించి, ఆయన దండించి చెరసాల్లో వారిని బంధించి చెరసాల్లో వేయించుచు ఎంతవరకు హింసించాడంట? మరణము వరకు హింసించారు. అంటే క్రీస్తు నమ్ముకుంటే ఏం చేయాలంట?
ఆయన అనుకుంటున్నాడు క్రీస్తుని నమ్ముకుంటే వాళ్ళందరిని ఏం చేయాలంట, బంధించాలంట, చెరసాల్లో వేయించాలంట, మరణం వరకు హింసించాలి అని అనుకుంటున్నాడు ఈయన. అలాగే చేశాడు ఆయన యేసు ప్రభు వారిని. ఎందుకంటే నా మతములో ఉన్నవారు, ఏ మతం అయింది? ఆయనది ఏ మతం అండి? రెట మతమా? ఏ మతం అయింది? నా మతంలో ఉన్నవారిని అంటే ఆయన హెబ్రియుడు. సౌలు గారు ఏ గోత్రంలో జన్మించాడు? సౌలు గారి గోత్రం 12 గోత్రాల్లో ఆయన ఏ గోత్రంలో జన్మించాడు? ఇశ్రాయేలీయుడు. నేను ఇశ్రాయేలీయుడును, నేను బెన్యామీను గోత్రీకుడును. బెన్యామీను గోత్రీకుడును ఆయన చెప్తాడు కదండి. ఆయన ఈ ఇశ్రాయిల్లో 2 వర్గాలు ఉన్నారు, యూదుల్లో 2 వర్గాలు ఉన్నారు. ఒకరేమో పరిసయ్యులు, మరొకరేమో సద్దూకాయులు. ఆయన అంటున్నాడు నేను పరిసయ్యుడును, ఇందులో నేను పరిసయ్యుడును. అన్ని మతాల్లో కూడా రెండు వర్గాలు ఉన్నారు తెలుసా మీకు? ముస్లిమ్స్లో కూడా 2 వర్గాలు ఉన్నారు. ఒకటేమో షియాలు, రెండోది ఏమో సున్నీలు. ఏమో నాకు తెలిసి చెబుతున్నాను, సభీ ముసుకు మాలున్నాయి. హిందువులు 2 వర్గాలు ఉన్నారు, వైష్ణవులు, శైవులు. వైష్ణవ మతం, శైవ మతం. అంటే నేను హిందూ కుటుంబంలో జన్మించాను కాబట్టి నాకు కొన్ని విషయాలు తెలుసు. హిందువుల్లో కూడా కొంతమందినేమో భూస్థాపితం చేస్తారు, కొంతమందినేమో కాల్చివేస్తారు. ఎవరిని కాల్చివేసే దహనం చేసేది? వైష్ణవులనేమో దహనం చేస్తారు, శైవులేమో సమాధి చేస్తారు, భూస్థాపన చేస్తారు. ఈ యూదా మతంలో కూడా 2 వర్గాలు ఉన్నారు. ఒకటేమో పరిసయ్యులు, రెండవది ఏమో సద్దూకాయులు. ఆయన అంటున్నాడు నేను పరిసయ్యుడును. అక్కడ చూడండి 3వ వచనంలో 22వ అధ్యాయము 3వ వచనంలో నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడు నేను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గూర్చి ఆసక్తుడనై ఉన్నాను. పౌలు గారు సాక్ష్యం చెబుతున్నారు. నేను ఎవరినయ్యా అంటే ఇదిగో కిలికియా అనే ప్రాంతంలో ఉన్న తార్సు అనే పట్టణానికి సంబంధించిన యూదుడను. నేను యూదుడను, యూదులలో బెన్యామీను గోత్రీకుడను. అలాగనే నేను గమలీయేలు పాదముల యొద్ద పెరిగిన వాడను. ధర్మశాస్త్రం నేర్చుకోవడానికి గమలీయేలు దగ్గర ఆయన నేర్చుకున్నాడంటండి. ధర్మశాస్త్రం గురించి అంత చాలా వివరంగా ఆయన తెలుసుకున్నాడు. ఆది కాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, ఇందులో రాయబడిన 5 కాండముల్లో దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము, దేవుని ఆజ్ఞలు, దేవుని విధులు, శాసనాలు ఇవన్నీ కూడాను చాలా చక్కగా క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఆయన ఏమంటా అంటే మత సంబంధమైనటువంటి ఆయనకి ఆసక్తి ఎంత ఎక్కువగా ఉందా అంటే ఆయన సాక్ష్యం చెబుతాడు కదా. అయితే చూడండి దయచేసి ఆయన సాక్ష్యం గురించి మనము లేఖనాల్లో గలతీ పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనం. పూర్వమందు ఏ మతం అంటే అయింది? నేను ఒకప్పుడు యూదా మతస్థుడను. జుడాయిజం, మనం ఇండియాలో హిందూయిజం కదండి, అక్కడేమో జుడాయిజం. ఆయన యూదా మతస్థుడను ఉన్నప్పుడు నేను దేవుని సంఘాన్ని అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గురించి మీరు వింటిరి. నా నడవడి గురించి మీరు విన్నారు. ఈయన ఎక్కడైతే పెరిగాడో, ఏ తార్సు పట్టణంలో అయితే పెరిగాడో ఆ పట్టణంలో ఉన్నవారు అందుకు సాక్ష్యం. అలాగే ఎవరి దగ్గరికి వెళ్ళి తాకీదులు, శాసనాలు, పత్రికలు తీసుకున్నాడో ఆ ప్రధాన యాజకులు, అలాగనే ఆ మత నాయకులు, వారందరూ కూడా నాకు సాక్ష్యము. మీరు ఇప్పుడు వెళ్ళి అడగండి, నేను ఆ ప్రధాన యాజకుని దగ్గర పత్రికలు తీసుకున్నానో లేదో. ఎక్కడ ఎవరైతే ఆ యూదా మతానికి వ్యతిరేకంగా వారు ప్రవర్తిస్తున్నారో, ఇదిగో ఈ మార్గములో ఉన్న పురుషులనేమి,
స్త్రీలనేమి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున పౌలు గారు చెప్తున్నారు, పూర్వము నేను యూదా మతస్థుడను. నేను కూడా చెప్తాను, పూర్వము నేను హిందూ మతస్థుడను. అంటే ఒకప్పుడు నేను మతానికి సంబంధించిన వ్యక్తిని, కానీ ఇప్పుడు పరలోక మార్గములో ఉన్న వ్యక్తిని. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా అంతేనా కదా? ఒకప్పుడు మనము పితరుల పారంపర్యాచారముల యందు, పెద్దలు చెప్పిన ఆచారాల యందు, అవి మనకు తెలిసినా తెలియకపోయినా సరే, వాళ్ళు చెప్పినటువంటి ఆ భక్తి మార్గములో వారు చెప్పినటువంటి వాళ్ళ యొక్క ఆచారాల ప్రకారముగా మనము నడుచుకున్నాము. ఒకప్పుడు నేను మతస్థుడను, కానీ ఇప్పుడు క్రీస్తు మార్గములో ఉన్నవాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఇది మతమా మార్గమా? ఏమండి, మనం నడిచేది మతమా మార్గమా? మతానికి సంబంధించింది వేరు, మార్గం సంబంధించిన వేరు. మతానికి సంబంధించినవి ఆచారాలు ఉంటాయి, మార్గం సంబంధించింది నడుచుకునే విధానం ఉంటుంది. దేవునికి స్తోత్రం అండి. మతంలో కొన్ని ఆచారాలు ఉన్నాయి. మీరు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే, అంటే ఎప్పుడు లేచినా సరే అప్పుడు దేవుడికి దండం పెట్టుకోండి అని ఒక మాట చెప్తారు, ఏది మతంలో. కానీ మార్గంలో ఉన్నవారు ఏంటంటే, మనం వేకువనే లేచి దేవుణ్ణి ప్రార్థించాలి, ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, కీర్తించాలి, ప్రార్థన చేయాలి. ఇది మార్గంలో ఉన్నటువంటి ఆ విధానం. అప్పుడు నేను యూదా మతస్థుడనై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులనేమి స్త్రీలనేమి బంధించి చెరసాలలో వేసి వారిని మరణము వరకు శిక్షించి తిని. అలా శిక్షించాడా, శిక్షించలేదా? బైబిల్లో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దమస్కు పట్టణంలో ఉన్న వారిని కూడా శిక్షించడానికి వెళ్ళాడు. గమనించారా? మనం అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో చదివితే మొదటి వచనం నుండి చూడండి. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును. ఎవరినంటండి? ప్రభువు యొక్క శిష్యులను. ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. గమనించండి, ఇక్కడ పౌలు గారి గురించి ఏమని రాయబడింటే, ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును, తనకు ప్రాణాధారమైనట్టుగా. ఇప్పుడు 9వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, కానీ 7వ అధ్యాయము 54వ వచనం చూడండి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి, ఆకాశము తెరబొట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉంటయు చూచుచున్నానని చెప్పాను. ఎవరు ఈ మాటలు చెప్తుంది? స్టెఫను. 7వ అధ్యాయములో స్టెఫనును హత్య చేశారు. స్టెఫన్ ఏం చేశారండి? ఎట్లాగా హత్య చేశారు? ఎట్లా చేశారండి? రాళ్లతో కొట్టి చంపివేశాడు. ఎందుకోసం? ఆయన చేసిన నేరం ఏంటి? యేసు ప్రభు వారి సువార్తను ప్రకటించుట. యేసుక్రీస్తు వారి సువార్తను ప్రకటించిన కారణమున ఈ స్టెఫనుని చంపించేశారంటండి. చూడండి, అక్కడ చివర ఏమని రేపడండి, 59వ వచనంలో, ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. సౌలు అతని చావునకు సమ్మతించింది. ఈ సౌలు గురించి మనం చదువుకుంటున్నాం. అతను అంటున్నాడు, పూర్వము నేను యూదా మతస్థుడను. మతంలో ఉన్న వారికి ఏముంటుంది అంటే, మానవత్వం ఉంటుందా ఉండదా? రాళ్లతో కొట్టి చంపుతుంటే ఏమన్నాడంటే, అతను సమ్మతించాను అని రాయబడాను. ఎదుటి మనిషిని, బ్రతికున్న మనిషిని రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే అతను సమ్మతించే, కొట్టు చంపు అని అంటున్నాడంట. కానీ యేసు ప్రభు నమ్ముకున్న వారు ఎవరైనా సరే, శత్రువులైనా సరే రాళ్లతో కొడుతుంటే ఊరుకుంటావరా? ఏమండి?
ఊరుకుంటారా? ఎవరినైతే రాళ్ళతో కొడుతున్నారో ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా ఈ పాపం వీరి మీద మోపకము అని వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసము? రాళ్ళు వేసే వారి కోసం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు మార్గములో ఉన్న వారి మీద ఈ రోజున చాలామంది రాళ్ళు వేస్తూ ఉన్నారు, చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు, చాలామంది దూషిస్తూ ఉన్నారు, చాలామంది ద్వేషిస్తూ ఉన్నారు. మన ఈ మధ్య మన దగ్గరలోనే ఒక పట్టణంలో సువార్తను ప్రకటిస్తూ చాలామంది సంఘం అంతా కూడాను వీధి సువార్త ప్రకటించుకుంటూ వారు పాటలు పాడుకుంటూ బజారులో వెళ్తూ ఉన్నారు. తీసుకున్న వాళ్ళకి పాంప్లెట్లు ఇస్తున్నారు, సువార్త సంబంధించిన కరపత్రికలు పాంప్లెట్స్ ఇస్తూ ఉన్నారు. ఇస్తూ ఉన్న సమయంలో ఇది చూసిన తర్వాత అక్కడ సౌలు అంటే ఒక యవనస్తుడు ఏం చేశాడంటే, వీళ్ళందరం చూసేసరికి ఆ మతం పిచ్చి పట్టినటువంటి అతను ఏం చేశాడంటే, వీళ్ళందరి ముందు యేసు ప్రభుని కన తల్లి పెళ్లి కాకుండా ఎలాగంది, వీళ్ళు చెప్పి స్లోగన్స్ కంటే వాడు పెద్దగా అరుస్తున్నాడు. పెళ్లి కాకుండా ఎట్లాగంది, మంచిదేనా, మీ మతం తప్పు అని చెప్పేసి పెద్ద పెద్ద కేకలేస్తున్నాడు. ఇంకా బూతులు తిడుతున్నాడు, ఆమెను బూతులు తిడుతున్నాడు, యేసు ప్రభు వారిని బూతులు తిడుతున్నాడు, వచ్చిన వాళ్ళని బూతులు తిడుతున్నాడు. మన వాళ్ళు ఏం చేశారు, ఇదంతా కూడా వీడియో రికార్డ్ చేశారు. ఇతను చేసిన కార్యక్రమం అంతా కూడా వీడియో రికార్డ్ చేశారు. వెంటనే పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా జరుగుతుందండి, ఇక్కడ మా మత స్వేచ్ఛకి ఆటంకం కలుగుతుంది, మీరు వెంటనే వచ్చి మాకు తక్షణ సహాయం చేయాలి అనగానే వెంటనే పోలీసు వ్యాన్ వచ్చేసారు. ఇక్కడ ఏదో గొడవ జరుగుతుందని చెప్పేసి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందయ్యా అండి, అందరు కూర్చోండి, ఏం జరిగింది, ఇదిగో ఇది జరిగిందండి. వీడియో తీసి వీడియో ఓపెన్ చేసి చూపించారు. అతన్ని పిలిచారు. ఏంది ఇట్లా నువ్వు మాట్లాడింది నువ్వు నిజమేనంటే, నిజమే ఇప్పుడు కూడా మాట్లాడతానన్నాడు. సరే అక్కడ మాట్లాడతారా అని చెప్పేసి అది తీసుకెళ్ళారు. ఎక్కడికి? స్టేషన్కి తీసుకెళ్ళారు. అక్కడ మాట్లాడుతురాయా అని చెప్పేసి. మనము మన భారతదేశ రాజ్యాంగ ప్రకారముగా మత స్వేచ్ఛ కలిగిన లౌకిక విధానంలో మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైనా సరే ఏ మతానైనా సరే ఇష్టపడవచ్చు, ఏ మతానైనా స్వీకరించవచ్చు, ఏ మతానైనా మనం స్వీకరించడమే కాదు మనం ప్రకటించుకునే హక్కు కూడా మనకి రాజ్యాంగం కల్పించింది. దేవునికి స్తోత్రం అండి. ఇటువంటి రాజ్యాంగాన్ని మన దేశంలో అనుమతించిన దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని అనుమతి లేకుండా ఇది రాదు. దేవుడు సువార్త ప్రకటించడానికి అనుకూలంగా ఈ ద్వారాలు తెరిచాడు కనుకనే ఈ రోజున ఇటువంటి రాజ్యాంగము మనం కలిగిన వారముగా ఉన్నాం. అయితే ఈ రాజ్యాంగ ప్రకారముగా పరిపాలన చేసే నాయకులను మనం ఎన్నుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం మిర్యాలగూడ దగ్గర ఒక చిన్న గ్రామం, ఒక చిన్న కుగ్రామం. ఆ గ్రామం ఎక్కడుందంటే కృష్ణానది ఒడ్డునుంది. కృష్ణానది ఒడ్డునుంది. ఆ గ్రామంలో వివిధ కులాల వారు ఉన్నారు, మతాల వారు ఉన్నారు. ఆ గ్రామంలో ఒక తల్లి మా సొంత ఊరిలో, మా జన్మభూమిలో సువార్త ప్రకటించడానికి పాస్టర్ గారు మీరు రండి అంటే, నేను నాకు బాప్తిజం ఇచ్చిన పాస్టర్ గారు కలిసి మేము వెళ్ళాం. కలిసి మేము వెళ్తే అక్కడ ఏం చేశారా అంటే, ఆ రోజున మరి ఆ టైంలో స్టేజ్ కట్టి మీటింగ్ ఏర్పాటు చేసే అంత స్తోమత వాళ్ళకి లేక మైక్ మాత్రం తెప్పించారు. చర్చిలో మైక్ తెచ్చారు. ఎక్కడ మీటింగ్ పెట్టారా అంటే, ఊరి మధ్యలో రచ్చబండ ఉంది. ఏమండి, ఊరి మధ్యలో రచ్చబండ ఉంది. ఆ రచ్చబండ మీద మీటింగ్ పెట్టారు. యథాప్రకారంగా పాస్టర్ గారు మేము ప్రారంభ ప్రార్థన చేసి పాటలు పాడి ఎప్పుడైతే ఈ కార్యక్రమం జరుగుతుందో జనం అందరూ వచ్చారు. ఊర్లో జనం అందరూ వచ్చారు. మగవాళ్ళు వచ్చారు, ఆడవాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. కింద పరదా పట్టలేస్తే అందరు కూర్చున్నారు. నేను గమనించింది ఏంటంటే, అక్కడ వచ్చినటువంటి యూత్ వారు కానీ ముసలివాళ్ళు కానీ అందరు కూడాను 12 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరూ కూడాను అందరూ పంచెలు లొంగీలే కట్టుకున్నారు. అక్కడ ప్యాంటు కట్టుకుంది పాస్టర్ గారు, నేను ఇద్దరు ఒక్కళ్ళే. అంటే ఆ ఊరు పరిస్థితి ఏందో మీరు ఆలోచన చేయండి. ఆ ఊరు ఎంత వెనకబడి ఉందో మీరు అర్థం చేసుకోండి. పాస్టర్ గారు లేచి నిలబడి ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ వందనాలు అని చెప్పేసి చెప్పగానే
అక్కడ 2-3 పెద్ద మనుషులు లేచి, మేమందరం ఇక్కడ కింద కూర్చుంటే నువ్వు రచ్చబండకి నిలబడతావా, దిగో అన్నాడు. మేమందరం ఇక్కడ కింద కూర్చున్నాము, నువ్వు రచ్చబండెక్కి నిలబడతావా, దిగో. మా ముందే నువ్వు ఎక్కి నిలబడ్డావా, దిగో. ఎవరిని? నోరు తెరవండి అమ్మ, మీకు ఇంకా రోసం రావట్లేదు. ఇంటికి వెళ్తే మాత్రం మాంసం కావాలి, కానీ ఇక్కడ మాత్రం రోసం ఉండదు. దేవుని గురించి రోసం ఉండాలి మనకి. ఆయన ఏమన్నాడు? నేను రోషం కలిగిన దేవుణ్ణి. దిగు అనగానే ఈయన ఓకే, నేను మీకు యేసుక్రీస్తు వారి ప్రేమను గురించి తెలియజేయడానికి వచ్చాను. పైనుండి చెప్పిన ఒకటి, క్రింద నుండి చెప్పిన ఒకటి, మీ అందరూ నేను గౌరవిస్తున్నాను, ప్రేమిస్తున్నాను అని చెప్పేసి పైనుంచి క్రిందకి దిగి ఆ కింద నిలబడి అందరికీ వాక్యం చెప్పాడు. గమనించండి ప్రేమేం దేవుని బిడ్డలారా. ఆ ఊర్లోనంట ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, కృష్ణానది ప్రవహిస్తూ ఉంది కదా. ఆ కృష్ణానది ప్రవహించే సమయంలో అంట ఎగువ ఉన్న రేవులోనేమో అన్యజనులందరూ కూడాను నీళ్లు తెచ్చుకుంటారంట. దిగువ ఉన్న రేవులో అంటే అక్కడి నుంచి నీళ్లు పారుకుంటూ ఇక్కడికి వస్తాయి. అక్కడి నుంచి నీళ్లు పారుకుంటూ ఇక్కడికి వస్తే ఇక్కడేమో దళితులు, క్రైస్తవులు, నిమ్న జాతి వారు ఇక్కడ నీళ్లు తీసుకోవాలంట. ఒకవేళ పొరపాటున ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా నీళ్ళ కోసం ఆ రేవులోకి వెళ్ళారా, ఆ రేవులో ముంచేస్తారండి. అంతే, ఇక లేపరు. ముంచిన వాళ్ళని పైకి లేపరు. ఏరా మా రేవులోకి అడుగు పెడతావా నువ్వు అంటే, ఆ రోజుల్లో అటువంటి ఆ ఊరిలో పద్ధతులు, అటువంటి ఆచారాలు, మూర్ఖ స్వభావంతో అటువంటి పద్ధతులు కలిగిన వారు ఉన్నారు. మన చుట్టుప్రక్కల రాష్ట్రాల్లో సువార్త ప్రకటించడం ఎంత కష్టంగా ఉందో. దక్షిణ భారతదేశంలో కొంచెం విశాలమైన మనసు కలిగిన వారు ఉన్నారు, కానీ ఉత్తర భారతదేశంలో చాలా హింసలు సంఘానికి, విశ్వాసులకి జరుగుతూ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో మత మార్పిడి నిరోధక చట్టం ఏర్పాటు చేశారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. ముఖ్యంగా ఆ బీజేపీ రాష్ట్ర పరిపాలన చేస్తున్న ప్రాంతాల్లో మత మార్పిడి చేయకూడదు, ఈ మతంలో ఉన్నవారు ఇంకో మతంలోనికి వెళ్ళటానికి వీలు లేదు అని ఒక చట్టం చేశారు. ఎవరైనా సరే నేను ప్రభువుని నమ్ముకున్నాను, బాప్తీసం పొందాలి అని పాస్టర్ గారిని అడిగితే, ఈ పాస్టర్ గారు బాప్తీసం ఇవ్వాలంటేనంట ఆ బాప్తీసం పొందుతానని చెప్పిన ఆమె కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ పెట్టి, నేను బాప్తీసం పొందుతానండి, నేను క్రైస్తవ మతంలోనికి చేరుతున్నానండి, నాకు పర్మిషన్ ఇవ్వండి అని పర్మిషన్ లెటర్ పెడితే, ఆయన నీకు పర్మిషన్ ఇస్తున్నాను అంటే అప్పుడు వచ్చి బాప్తీసం తీసుకోవాలంట, లేకపోతే పర్మిషను లేదు. అలాంటిది ఇక్కడ ఉంటే మీరు ఎంతమంది బాప్తీసం తీసుకుంటారు? ఎంతమంది తీసుకుంటారు? ఒకసారి చేతులు ఎత్తారా? లేదులే. ఇప్పుడు మనకి ఒకవేళ ఉంటే, అటువంటిది ఉన్నా సరే నేను తీసుకుంటారని అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏంది ఈ బజార్లో అసలు ఎవరా? ఈ బజార్లో ఎవరు లేరా? పాస్టర్ గారు అయిన లేవు కాబట్టి ఇక్కడ ఉన్నాం, లేకపోతే మేము ఎందుకుంటామండి కదా. ప్రభు కోసం మనము సమర్పణ కలిగిన వారు, అటువంటి వారే నిజమైన విశ్వాసులు. దేవునికి మహిమ కలుగును గాక. స్టెఫను విశ్వాస వీరుడు. పౌలు ఎటువంటి విధ్వంసం చేశాడో స్టెఫను ఎటువంటి సమర్పణ కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములో, బలహీనతలో, సమస్యలో, శోధనలో,
సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. నీ తేజస్సు నీ ప్రభావం మీ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యము ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి మహిమకరంగా ఈ కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్లో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చున్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృప అనుగ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావలసినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు అర్పణలు మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్లో మీరు పాలుపంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా ప్రభునామన మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభునామన మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యంలో మీరు పాలు పంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభునామన వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.